హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్కి టెక్వస్. సో ఈ వీడియోలో మనం ఎన్ఎస్పి ఓటీఆర్ ఐడి అంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసేయండి. సో లేట్ చేయకుండా టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ మనం ఏ స్కాలర్షిప్ అప్లై చేయాలన్నా ఓటీఆర్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఓటీఆర్ ఐడితో ఎన్ఎస్పిలో ఏ స్కాలర్షిప్ అయినా ఎవ్రీ ఇయర్ మళ్ళీ రిజిస్టర్ కావాల్సిన అవసరం లేకుండా ఈజీగా లాగిన్ అయ్యి ప్రతి స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనం 8th క్లాస్ నుండి ఎన్ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అన్ని స్కాలర్షిప్స్ ఇదే ఐడి యూజ్ చేసుకొని స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొబైల్లో ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి ఎన్ఎస్పి యాప్ సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 10 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. వాటిని చదువుకొని ఆ 2 బాక్సెస్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే రిజిస్టర్ విత్ మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంది. సో మీరు ఏ మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవ్వాలనుకుంటారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మనం ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ పిన్ ఎంటర్ చేసి ఇక్కడ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్చా అయితే ఉంటాయి. ఒకటేమో ఇమేజ్ క్యాప్చా, ఒకటేమో ఆడియో క్యాప్చా. ఏదో ఒక క్యాప్చా సెలెక్ట్ చేసుకొని ఆ క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మనం ఈకేవైసీ అయితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ హ్యావ్ ఆధార్. మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఐ హ్యావ్ ఆధార్, మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే ఎన్రోల్మెంట్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 2 లేకపోతే థర్డ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆధార్ ఫేస్ ఐడి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వెరిఫై క్లిక్ చేయగానే ఆధార్ ఫేస్ ఆర్డి అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది. ఆ సర్కిల్లో మన ఫేస్తో వెరిఫై చేయాలి. ఫేస్ అనేది స్కాన్ అయ్యాక సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది స్కాన్ అనేది అవ్వదు, బట్ మీరు 1-2 మినిట్స్ ఆగి కొంచెం రిఫ్రెష్ లాగా చేసి మళ్ళీ ట్రై చేస్తే స్కాన్ అవుతుంది. ఏం కంగారు పడద్దు. ఈ ప్రాసెస్లో ఏ స్టెప్ కానీ ముందుకు వెళ్ళిపోతే 1-2 మినిట్స్ ఆగి లేదా కొంచెం బ్యాక్ వచ్చి మళ్ళీ ట్రై చేస్తే ముందుకెళ్తుంది. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ పేరు, ఆధార్ కార్డ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే అడ్రస్ అన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్లో ఏమైనా మిస్టేక్స్ కానీ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి డీటెయిల్స్ కరెక్షన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటర్ డీటెయిల్స్లో మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి మిస్టేక్ లేకుండా ఇవ్వాలి. సో నెక్స్ట్ ఐ అగ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి 14 డిజిట్ ఎన్ఎస్పి ఓటీఆర్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఈ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్, వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్. దీన్ని చాలా సేఫ్గా పెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఈ ఎన్ఎస్పి ఓటీఆర్ నెంబర్ని యూజ్ చేసి మనం ఇంటర్, డిగ్రీ, పీజీ ఏ స్కాలర్షిప్ అయినా సరే ఈజీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందాక వచ్చిన 14 డిజిట్ ఓటీఆర్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ నంబర్తో మనం డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవచ్చు. సో మనం ఎన్ఎస్పి ఓటీఆర్ ఐడి జనరేట్ చేసినప్పుడు దీనికి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీఆర్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఓటీఆర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా వదిలేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ అనేది అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను, జాగ్రత్త వినండి. ఎన్ఎస్పి ఓటీఆర్ ఐడి కావాలి, స్టూడెంట్ ఆధార్ కార్డ్ కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, బ్యాంక్ అకౌంట్ లైక్ అకౌంట్ నెంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి. ఇవి 2 చాలా క్లియర్గా ఉండాలి. అలాగే మన అడ్రస్, రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, నేటివ్ ప్లేస్ డీటెయిల్స్ కానీ అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ ద్వారా ఎన్ఎస్పి పోర్టల్లో ఏ స్కాలర్షిప్స్ అయితే పడ్డాయో ఆ స్కీమ్కి ఈ ఎన్ఎస్పి పోర్టల్లోనే అప్లై చేసుకోవాలి. ఒకసారి ఓటీఆర్ నెంబర్తో లాగిన్ అయ్యి క్యాప్చా ఎంటర్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓటీఆర్ ఐడి నెంబర్ ఎలా జనరేట్ చేయాలనే ప్రాసెస్. సో జాగ్రత్త చూసి స్టెప్ బై స్టెప్ ఓటీఆర్ ఐడి అనేది జనరేట్ చేసుకోండి. సో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఎవరికైతే స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో. ఓకేనా? చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా, ఎవరు ఎక్కువ చెప్పట్లేదు. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో స్కాలర్షిప్ అనేది ఎలా అప్లై చేయాలని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.